హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్ కోర్స్కి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్ 1కి, రౌండ్ 2కి, రౌండ్ 3కి, స్ట్రే వేకెన్సీ రౌండ్కి, అన్ని రౌండ్స్కి కలిపి 22 ఆగస్ట్ ఈవినింగ్ 5 PM లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే 22 ఆగస్ట్ ఈవినింగ్ 5 PM లోపు వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్స్కి. కాబట్టి ఖచ్చితంగా 22 ఆగస్ట్ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చెప్తాను. మనకి యూనివర్సిటీ వాళ్ళు ఒక యూజర్ మాన్యువల్ అనేది రిలీజ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ పెట్టింటారో సేమ్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు లాగిన్ అని రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తేనే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అవి ఇచ్చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సర్వీసెస్లోకి వెళ్తే కొత్తగా ఒక ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ అని. వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ మీద మీరు క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి. అలాగే మీకు ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక రికార్డెడ్ వీడియో కూడా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు, అది కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ వీటి కిందనే ఏంటి అంటే మీకు లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. మీరు ఒక్కొక్క కాలేజ్ దగ్గర చూస్తే ఇక్కడ పక్కనే యాడ్ బటన్ అని ఉంటుంది. మీరు యాడ్ అని క్లిక్ చేయగానే ఆ కాలేజ్ అనేది రైట్ సైడ్కి యాడ్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక కాలేజ్ యాడ్ అని క్లిక్ చేస్తేనే రైట్ సైడ్ అనేది యాడ్ అయిపోతుంది. అలా మీరు ఏం చేయాలి, అన్ని కాలేజెస్ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్ని కాలేజెస్ యాడ్ మీద క్లిక్ చేస్తేనే పక్కన యాడ్ అయిపోతున్నాయి. ఇది యూనివర్సిటీ వాళ్ళే రిలీజ్ చేస్తారు, ఈ వీడియో కూడా చూడండి. ఇలా పక్కనే మీరు యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైడ్లో కూడా కనిపిస్తుంది వెబ్ ఆప్షన్ 9 సేవ్డ్ అంటే యాడెడ్ సక్సెస్ఫుల్లీ 14, 15, 16, 17 అలా. మనకి ఆంధ్రప్రదేశ్లో రూల్ ఏంటి, మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా 34 కాలేజెస్, ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ పెట్టాలి. ఫీమేల్కి అయితే 35 కాలేజ్ కనిపిస్తాయి, ఎందుకంటే పద్మావతి మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజెస్ పెట్టాలి. అన్ని కాలేజెస్ పెట్టిన తర్వాత మీకు సేవ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీరు ఏయూ రీజన్ అయినా సరే, ఎస్వియూ రీజన్ అయినా సరే అన్ని కాలేజెస్ పెట్టాలి. మేల్స్కి అయితే 34 కనిపిస్తాయి, 34 పెట్టాలి. ఫీమేల్స్కి అయితే 35 కనిపిస్తాయి, 35 పెట్టేసేయాలి. ఇలా ప్రతి ఒక్కటి యాడ్ మీద క్లిక్ చేస్తే అన్ని రైట్ సైడ్కి వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా అన్ని రైట్ సైడ్కి వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్ ఏ కాలేజ్ అనేది ఉండకూడదు, అన్ని రైట్ సైడ్కి వచ్చేయాలి. ఇలా అన్ని కాలేజెస్ రైట్ సైడ్కి వచ్చేసాయి. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చిన ఈ కాలేజెస్ని మీరు పైకి కిందికి కూడా జరుపుకోవచ్చు. ఫస్ట్ దాన్ని డ్రాగ్ చేసి కిందికి లాగితే కిందికి వచ్చేస్తుంది. అలాగే డ్రాగ్ చేసి పైకి కర్సర్ మూవ్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు పెట్టిన తర్వాత కాలేజెస్ని పైకి కిందికి చేంజ్ చేసుకోవచ్చు. అలా మీరు మొత్తం ఆర్డర్ పెట్టిన తర్వాత ఒకవేళ మేల్ 34 పెట్టేసి ఉంటే, ఫీమేల్ 35 పెట్టేసి ఉంటే నెక్స్ట్ మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. చూడండి, అన్ని కాలేజెస్ పెట్టిన తర్వాతనే సేవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ సేవ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఆ సేవ్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ షూర్ మీరు మళ్ళీ సేవ్ చేయాలనుకుంటున్నారా అని మళ్ళీ అడుగుతుంది. మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీరు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేస్తేనే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఓకేనా. చూడండి, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. వన్స్ సేవ్ అయిన తర్వాతనే ప్రింట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వచ్చింది అంటే మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయినట్టే. మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నిటినీ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. కాలేజెస్ అనేవి ఆర్డర్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ సరిగ్గా లేకపోతే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు పైకి కిందికి జరుపుకోవచ్చు.
ఆగస్టు 22 వరకు టైం ఇచ్చారు కదా, ఈ 22 లోపు మీరు ఎన్నిసార్లైనా మీ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు, పైకి కిందికి జరుపుకోవచ్చు. ఆగస్టు 22 తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో అవే లాస్ట్ వరకు కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ మీరు మైండ్ మార్చుకొని పైకి కిందికి మూవ్ చేసుకోవాలనుకుంటే సో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అలా మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేశారనుకోండి, చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ కొట్టండి, మళ్ళీ ఓటీపీ వస్తుంది, మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రతిసారి చేంజ్ చేసినప్పుడల్లా మళ్ళీ సేవ్ కొడుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఫైనల్గా మీరు ఏదైతే సేవ్ చేస్తారో సో వాటిని ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పారు కదా, సో ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి ఫర్ రెఫరెన్స్ కోసం. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్కి పెట్టుకోవచ్చు. సో ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్. సో టైం అనేది 4 days మాత్రమే ఇచ్చారు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ సో ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు ఇలా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనకి 10 AM స్టార్ట్ అయింది కాబట్టి సో స్టార్టింగ్ 1 to 2 hours కొంచెం వెబ్సైట్ లోడింగ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు పెట్టుకోవద్దు. సో ఈవినింగ్ టైంలో అలా పెట్టుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో మీరు పెట్టుకునే ఆర్డర్ ప్రకారమే మీ కాలేజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ప్రయారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సో చూసి జాగ్రత్తగా ప్రయారిటీ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.